ఫ్రెండ్స్ అంటే ఇలా కూడా ఉంటారు. నదీమ్ ఒక స్ట్రేంజర్లో పరిచయం అయ్యాడు నాకు. ఇప్పుడు నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవ్వాలని చాలా కోరుకుంటాడు వాడు. ఎట్లా అంటే నేను సక్సెస్ అయితే వాడు సెలబ్రేట్ చేసుకుంటాడు. అంతలా నేను ఏడిస్తే వాడు నాకు మోటివేషన్ ఇస్తాడు. నేను ఏదైనా ఫీల్ అయితే వాడు ఎప్పుడు నేను స్ట్రాంగ్గానే ఉండాలి అనుకుంటాడు. ఇప్పుడు ఒకటే అంటాడు, అక్క నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నీకు నచ్చినట్టు ఉండాలి. చాలా సపోర్ట్ చేస్తాడు. అండ్ నన్ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేనున్నా అని చెప్పి సపోర్ట్గా ముందొస్తాడు. నేను కాన్ఫిడెన్స్ కోల్పోయిన ప్రతిసారి వాడు నాకు మోటివేషన్ ఇస్తాడు. మాత్రమే కాదు మా ఫ్యామిలీకి వీడు చాలా పరిచయము. లైక్ ఎట్లా అంటే మా పేరెంట్స్ వీడిని సొంత కొడుకుగానే ఫీల్ అవుతారు. వాడు అంతే మా మమ్మీ వాళ్ళని అమ్మ అని పిలుస్తాడు. సో మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినా నాకు ఓన్ బ్రదర్లా ఫీల్ అవుతాను వాడిని. బెస్ట్ ఫ్రెండ్గానే కాకుండా అంతా క్లోజ్ వాడు నాకు బ్లడ్ రిలేషన్ కాకపోయినా లైక్ ఓన్ బ్రదర్ లాగా, లైక్ హార్ట్ రిలేషన్ లాగా అయిపోయాడు మాకు. సో హీ ఈస్ ద వన్ ఇన్ మై లైఫ్, చాలా ప్రీషియస్ వన్ అనమాట నా లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ నదీమ్, అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా. లవ్ యూ సో మచ్. యాజ్ ఏ అక్కగా, యాజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడు నేను నీతోనే ఉంటాను నదీము.